ఈ రోజు మనం ఉన్న కాకినాడ నగరానికి ఈ డంపింగ్ యార్డ్ ఇలా ఉన్నప్పుడు కూడా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజున ఈ రహదారి కంటిన్యూ ఉండేది. ఇటు లారీలు వెళ్ళిపోయి ఇటు పోర్ట్కి వెళ్ళేవారు, అదేవిధంగా జగన్నాథపురం వెళ్ళిపోయేవారు. ఎప్పుడు ఆటంకాలు లేవు. డంపింగ్ యార్డ్ మా టైంలో కూడా ఉంది ఇది. అలాగున్నప్పుడు కూడా ఈ రహదారి ఎప్పుడు ముయ్యలే. అలాంటిది వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో రోడ్డు మొత్తం మూసేశారు. డంపింగ్ యార్డ్తో మూసేసిన తర్వాత ఇక్కడ ప్రాంత ప్రజలు అనేక సందర్భాల్లో ఆయన కంప్లైంట్ చేస్తారు. ఏమంటే రోడ్డు మార్గం మూసేశారు, దారి తీయించండి అని చెప్పి ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశారు. ఇప్పుడు మేము ఎలా రిక్వెస్ట్ చేస్తాం కమిషనర్ గారిని, ఈ దారి తీయించండి అని ఇప్పుడు వచ్చి చెప్పాం. అలాగే ఆయన అనేక సందర్భాల్లో ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నారు, ప్రజలు చెప్పుకున్నారు, ఇక్కడ లారీ వాహనర్స్ చెప్పుకున్నారు, అందరూ చెప్పుకున్నారు. ఈ దారి మార్గం లేక లారీలన్నీ కూడా కొన్ని వేలాది లారీలు ఒకే దారిలో వెళ్ళవలసి వస్తుంది, చాలా ఇబ్బంది పడిపోతున్నాం అని చెప్తే తీంతాను చెప్పి తీయించలేకపోయాడండి ఈ మట్టి అంతా కూడా. అంటే నేను చెప్తున్నాను, ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో చాలా పెద్ద స్కామ్ ఉంది. ఎందుకంటే తీయించలేదు ఆయన. మీరు కూడా వచ్చారు సంవత్సరం క్రితం, ఇక్కడికి వచ్చాం మనందరం కలిసి, మీ మీడియా ద్వారా వచ్చాం ఇక్కడికి. ఈ డంపింగ్ యార్డు రోడ్డు మూసేయడానికి, మార్గాన్ని మూసేయడానికి కూడా కారణం ఇటేపు ఎవరు కూడా ప్రయాణం చేయకూడదని వ్యక్తి ఆయన సొంత నిర్ణయం. అది ఎందుకు ప్రయాణం చేయకూడదు అనుకున్నాడంటే, కాకినాడలో విచ్చలవిడిగా గంజా అమ్మడం మొదలుపెట్టారు. కాకినాడ నుంచే హైదరాబాద్ కానీ ఏ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా కాకినాడ నుంచే పంపిస్తున్నారు. పట్టుకున్న వాళ్ళందరూ కాకినాడలో మళ్ళీ కేసులు. హైదరాబాద్లో పట్టుకున్నా కాకినాడ వాడు ఉండేవాడు, విజయవాడలో పట్టుకున్నా కాకినాడ వాడు ఉండేవాడు, ఎక్కడ చూసినా కాకినాడ వాళ్ళు ఉండేవాడు. అప్పుడు దాని మీద మేము పూర్తి విశ్లేషణ చేస్తాం. ఏంటి అసలు కాకినాడ నుంచి ఇంత గంజా వెళ్తుంది, ఇవన్నీ వెళ్తున్నాయని చెప్పేసి, అదే సమయంలో డ్రగ్స్ కూడా ఇక్కడి నుంచే వెళ్తున్నాయని చెప్పేసి ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని కూడా మేము అడ్డుకున్నాం. ఆ రోజున ఖండించాం. ఆ రోజున అదేవిధంగా కాకినాడలో ఎక్కడి నుంచి గంజా వెళ్తుందని ఆరా తీసేవాడిని మేము. ఆరా తీస్తే ఈ డంపింగ్ యార్డ్ నుంచే గంజా పెట్టి ఇక్కడి నుంచే పంపిస్తున్నారు. ఎందుకు ఇక్కడ పెడుతున్నారంటే, ఒక మంచి ప్రాంతంలో పెడితే గంజా వాసన తెలిసిపోద్ది. డంపింగ్ యార్డ్లో పెడితే ఏం తెలుస్తుంది, తెలీదు. ఇక్కడే గంజా అంతా తీసుకొచ్చి ఇక్కడి నుంచి చెత్త వెహికల్స్లో పంపించారండి. చెత్త వెహికల్స్ ఆ రోజు మీకు కూడా చెప్పాం. చెత్త వెహికల్స్ అంటే అన్నీ కాదు, అందులో కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ కొంతమందిని సెలెక్ట్ చేసుకుని ఈ డంపింగ్ యార్డ్లో గంజా పెట్టి ఇక్కడి నుంచి చెత్త పంపించి డెలివరీ ఇచ్చే కార్యక్రమం కూడా చేశారు. ఆ రోజు అన్నీ తెలుసుకుని ఇక్కడి నుంచే అన్నీ జరుగుతున్నాయని చెప్పేసి ఆ రోజున ముందున్న ఎస్పీ గారు చెప్పాం, పట్టించుకోలే. ఇప్పుడున్నట్టు రెండోసారి మళ్ళీ ఎస్పీ గారు వచ్చారు, సతీష్ కుమార్ గారు వచ్చిన తర్వాత నేను ఆయనకి స్వయంగా ఆధారాలతో ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత ఆయన మీ మీడియా ద్వారానే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడి నుంచే డంపింగ్ యార్డ్ దగించే గంజా పంపిస్తున్నారండి, కాకినాడ పిల్లలు పాడైపోతున్నారు, పిల్లలు తల్లిదండ్రులు గోలు పెడుతున్నారు, దీన్ని అరికట్టాలని చెప్పేసి రిక్వెస్ట్ చేశాను నేను. ఆ రోజున పొద్దుట కంప్లైంట్ ఇచ్చామండి. అదే రోజు రాత్ర ఇక్కడ 7గురిని పట్టుకున్నారు. గంజా స్మగ్లర్స్ 7గురిని పట్టుకున్నారు. ఈ ప్రాంతంలో 7గురిని పట్టుకున్నారు. అదే సమయంలో హైదరాబాద్లో ఒకడు దొరికాడు. ఆ విధంగా అరికట్టడం జరిగింది. నేనేమంటాను, ఇప్పుడు సిఏ గారిని ఇంకా జరుగుతుంది, ఇక్కడ మూలాలు కూడా ఉండకూడదు, ఎక్కడ జరగకూడదు, ఇంకా పూర్తి స్థాయిలో అరికట్టాలని మళ్ళీ కమిషనర్ గారిని రోడ్డు కోసం ఎలా రిక్వెస్ట్ చేస్తానో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా గంజా లేని కాకినాడగా చేయాలి, ఆ విధంగా మీరు సహకరించాలని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. మీరు అందరూ కూడా ఈ డంపింగ్ యార్డ్ ని ఆ విధంగా గంజా పంపించుకోవడానికి ఉపయోగించుకుని దారి మూసేశాడు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని ఆ రోజు నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఆ రోజున దారి మూసడానికి కారణం దానికేనండి. అంటే ఇటువైపు ఎవరు వెళ్ళకూడదు, ఇంకా ఇటువైపు ఏ వెహికల్స్ వెళ్ళకూడదు, డైరెక్ట్ గా చెత్త వెహికల్స్ వస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం. వేలాది వెహికల్స్ వ్యాపారం చేసేవారండి ఇక్కడ. పోర్టుకి వెళ్ళి వెహికల్స్ ఎన్ని వెహికల్స్ వెళ్ళియండి. ఇలా సర్పారం జంక్షన్స్కి ఎంతో మంది, మెయిన్ రోడ్డు కానీ ఏమైనా బ్లాక్ అయినా, వార్ఫ్ రోడ్ బ్లాక్ అయిపోయినా, సినిమా రోడ్డు బ్లాక్ అయిపోయినా ఈ రోడ్ని ప్రధాన రహదారిగా ఉండేవారు. అప్పుడప్పుడు ధర్నాలు జరిగి ఆ రోడ్లన్నీ బ్లాక్ అయిపోయి అలాంటి సమయంలో ఈ రోడ్ని పెద్ద ఎత్తున ఉపయోగించుకునేవారు. వేలాది వెహికల్స్. ఇది ఎక్స్పోర్ట్ జోన్ వెహికల్ ఈ రోడ్, ఇది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరిగే రోడ్. ఇది అలాంటి రోడ్ని బ్లాక్ చేసి తన స్వార్థం కోసం, దూరంపూడి చంద్రశేఖర్ తన స్వార్థం కోసం ఈ డంపింగ్ యార్డ్ని గంజా యార్డ్గా మార్చేసి రహదారిని కూడా మూర్చేశాడు. ఈ రోజున అలాంటి రహదారిని దారి తీయండి మీరు మా కమిషనర్ గారు, అదేవిధంగా గంజా లేని కాకినాడగా చేయని పోలీసు వారిని కోరుతున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తాను.